ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఈ రూపంలో మరి చాలా మితిమీరిన అతి ఆలోచనలా, లేకపోతే చదివిస్తే ఉన్నమతంతా పోతుందా తెలియట్లేదు. కానీ చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏదో కొత్తదనం అనుకుంటూ చాలా చెత్త ప్రదర్శనలన్నీ ఇస్తున్నారు. నేను చెప్పబోయే అంశం ఎక్కడ జరిగిందంటే హర్యానాలో ఒక బ్యాంక్వెట్ హాల్లో, ఫంక్షన్ హాల్లో టాయిలెట్స్ ఉంటాయి కదా, పబ్లిక్ టాయిలెట్స్, మెన్ ఉమెన్ అని ఉంటాయి, వాటి సింబల్స్ వాటికి ఉంటాయి. అయితే చాలా లగ్జరీగా ఉందన్నమాట ఆ వాష్రూమ్. ఇట్లా వెళ్ళి అటు తిరిగి అటు వెళ్ళాలి, ఇటు మెన్ అటు ఉమెన్. అక్కడ గోడ ఖాళీగా కనపడింది. ఏదో ఒకటి తగిలిస్తే అది అందంగా ఉంటుంది. ఏం తగిలిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది ఆ ఇంటీరియర్ డిజైనర్. మరి ఎవరో ఉత్తమ మనిషి, అతనికి వచ్చిన ఆలోచన ఏం పెట్టాడో తెలుసా? ఈ పురుషులు ఉండే వైపు ఛత్రపతి శివాజీ గారి పెయింటింగ్ని పెట్టాడు, ఇటువైపు ఏమో పద్మినీదేవి గారి పెయింటింగ్ని పెట్టారు, రాణి పద్మిని పెయింటింగ్. అది కొత్తదనం అనుకుంటారా ఇంకేమన్నా అనుకుంటారు? చూసే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి తెలుసా మీకు. అది పబ్లిక్ ప్లేస్ కదా, అది ఉండకూడదు. మీ ఇల్లు అనుకోండి, ఎక్కడైనా ఇప్పుడు వరుస పెట్టి దేవుళ్ళ ఫోటోలు పెడతారు, మీ ఫోటోలు పెడతారు, బతుకున్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, చావాల్సిన వాళ్ళు, పుట్టాల్సిన వాళ్ళు, అన్ని ఫోటోలు ఉంటాయి ఇంటి చుట్టూ. ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్తే వాటికి సంబంధించినవి, మీ కుక్క పిల్లవో లేకపోతే మీ హాలిడే ట్రిప్పులో అన్ని గోడల మీద ఉంటాయి సంబంధం లేకుండా. ఇట్స్ ఓకే, మీ ఇల్లు కాబట్టి పెట్టుకోవచ్చు. కానీ పబ్లిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏదైనా హాస్పిటల్ కట్టినా మీకు ఆ కాంట్రాక్ట్ వస్తే, లేదా రెస్టారెంట్స్ ఏమైనా ఇచ్చినా మీకు ఆ కాంట్రాక్ట్ వచ్చినా రాకుండా మీరు కొత్తగా పెట్టాలనుకున్నా ఇంటీరియర్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అంతే. అమ్మవార్లని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. సరే, బ్లౌజ్ వరకు వచ్చింది, తర్వాత ఇంకో దగ్గరకు వచ్చింది, తర్వాత కొంగు వరకు వచ్చింది, కూర్చుంటారు, నిల్చుంటారు. అది డిజైన్ అని అనుకుంటారు, కానీ అది కొంతమందికి బాగున్నా కొంతమందికి నచ్చదు. ఫ్యాషన్ జ్యువెలరీ పేరిట కూడా ఇప్పుడు మన టెంపుల్ జ్యువెలరీ వచ్చింది. ఒకప్పుడు తాప్సీ క్లీవేజ్ పైన టెంపుల్ జ్యువెలరీ వేస్తే యాక్సెప్ట్ చేయాల. మీకు గుర్తుంటే చూడండి, 2 years బ్యాక్ ఇన్సిడెంట్ ఇది. ఒక రెడ్ కలర్ గౌన్ వేసుకొని క్లీవేజ్ కనబడేలా ఉండి ఇక్కడ టెంపుల్ జ్యువెలరీ తగిలించుకుంటే చాలామంది వాట్ ఈస్ దిస్ అని కొంతెత్తారు. అంటే ఉంటారు, అది ఆవిడ వేసుకోవడం తప్పో రైటో అది వాళ్ళ వ్యక్తిగతం, కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. బట్ ఇక్కడ జరిగింది మాత్రం చాలా దారుణం. టాయిలెట్కి మెన్ అండ్ ఉమెన్ అని ఉన్న తర్వాత అది ఓకే, ఆ ప్రదేశం ఖాళీగా ఏడిస్తే అక్కడ ఇంకేమైనా కూడా పెట్టవచ్చు. బోల్డ్ అని సినారియోలు ఉంటాయి. ఒక లైట్ పెడితే ఏదో చెట్టో ఆకో అలమో ఏదో ఒకటి పడేయచ్చు. అలా కాకుండా మెన్నుని స్పృశించేలాగా ఛత్రపతి శివాజీ అంటే అది చూడ్డానికి అందంగా ఉంటుందని మీరు అనుకుంటారేమో, కానీ మీకు తెలియకపోవచ్చు. ఓవర్వ్యూలో చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అలా ఎప్పుడు అవమానించేలా పెట్టకూడదు మహామహుల ఫోటోల్ని. వాళ్ళని ఆరాధించే వాళ్ళు, గుడిగట్టి పూజించే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయి. సరే, ఇంక ఇంతమంది ఏం చెప్పండి, హాస్పిటల్స్ అయినా ఎక్కడైనా సరే ఎవరిదైనా ఫోటోలు పెట్టినప్పుడు, ఈవెన్ పోలీస్ స్టేషన్ అంటే అంబేద్కర్ గారి ఫోటోలు, గాంధీ గారి ఫోటోలైనా, ఇంకేమైనా ఎక్కడైనా సరే, దేవుళ్ళ ఫోటోలైనా, ఇప్పుడు బాత్రూమ్ షింక్ ఇక్కడ ఉంటుంది, పైన వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతారు. పెట్టకూడదండి, అలా తప్పు, వద్దు. అంటే అక్కడే నువ్వు బ్రష్ చేసుకొని వీక్ అని చెప్పి పైన అంటే స్పేస్ అట్లా ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు షింకులు పెట్టేవి ఇక్కడ వరకు షింక్ ఉండి ఒక అందమైన స్పేస్, అట్లా షింక్ కూడా ఒక డిజైన్గా ఉంటుంది, ఆ స్టోన్ వేర్ అంతా కూడా. ఆ ఖాళీ ప్రదేశాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలంటే నీకు ఆ సైజులో ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు తెచ్చి అక్కడ పడేస్తున్నారు. అండ్ ఇంకొకటి, హోటల్స్ ఉన్నాయి కదా, చాలామంది పెద్ద లగ్జరీ హోటల్స్ నేను చూసా. ఎంట్రీలో దేవుడు విగ్రహాలు పెడతారు, ఇంత విగ్రహాలు పెట్టేసి అక్కడ దీపాలు అన్నీ వెలిగిస్తూ ఉంటారు. మేము అడ్డమైన దరిద్రాలన్నీ రోడ్లన్నీ తొక్కి లగేజ్ బ్యాగులతో ఈడ్చుకుంటూ వస్తారు లోపలికి, షూస్ అన్నీ మట్టంతా ఈడ్చుకుంటూ. అక్కడే దేవుడు విగ్రహాలు పెడతారు, ఆ పక్క నుంచే వెళ్ళి రిసెప్షన్కి వెళ్తారు. ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎక్కడ ఎవరిని ఉంచాలనేది కొంచెం జాగ్రత్తగా చూడండి, అంతమించి ఇంకేం లేదు. అంటే తెలియని వాళ్ళు ఇష్టమైనట్టు వెళ్తారు, తెలిసిన వాళ్ళు ఏంటంటే అయ్యయ్యో ఏంటిది అంటారు. ఈవెన్ బట్టల షాపులైనా ఏం చేస్తున్నారంటే ఇక్కడ దేవుళ్ళ ఫోటోలన్నీ పెడుతున్నారు. మీ కౌంటర్ పక్కనే మీకు డ్రెస్ ఎక్స్చేంజ్ రూములు ఉంటాయి. అవన్నీ చాలా తప్పు, కానీ చూసుకోండి. అంటే నాకు స్పేస్ ఇంతే ఉంది, ఇందులో అన్నీ కావాలని మీ కోరికలు ఉంటాయి, కానీ ఏం పెడుతున్నాము, ఎక్కడ పెడుతున్నాము, వాటి పొజిషన్ ఎక్కడ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇంటి బయట వినాయకుడు విగ్రహాలు పెట్టుకునే వాళ్ళదైతే అసలు వినాయకుడు విగ్రహాలు ఇంటి బయట పెడుతున్నారు, బాగానే ఉంది. దాని కిందే షూ స్టాండ్ ఎందుకు ఉంటుంది? ఇంకొంతమంది 2 అడుగులు ముందుకెళ్ళి అట్లా ప్లేట్ ఉంటుంది, అక్కడ పైనుంచి వినాయకుడు విగ్రహం ఉంటుంది, దాని కింద షూ ర్యాక్ ఉంటుంది. అంటే స్పేస్ని యూటిలైజ్ చేస్తున్నారా? ఎక్కడ ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో మీకు తెలీదా
అమాయకత్వంతో చేస్తారా, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్ల తెలివి మీది మీరిపోయిందా, మీకేమన్నా కొత్త వస్తువులు తెలుసా, ఏది అర్థం కావట్లేదు. కానీ 1కి 2 సార్లు చూడండి చాలా జాగ్రత్తగా. అండ్ మళ్ళీ అటు చెప్పుల స్టాండ్ ఇటు చెప్పుల స్టాండ్ మధ్యలో తాబేలు బొమ్మ, అందులో పూలు ఇలా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ తాబేలు పక్కనే డోర్ మ్యాట్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, తులసి కోట కూడా అందరి ఇళ్ళలో పెట్టుకుంటాం మనం, మంచి విషయమే. అయితే స్పేస్, దానికంటూ ప్రామినెంట్ స్పేస్ ఉంటుంది, అది ఉంటేనే ఆ కోట దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వద్దు. మన ఇంట్లో పెట్టుకోవాలన్న అత్యాశతో, అదేంటో అది ఉంటే మంచిదన్న ఫీలింగ్తో వెనకాల బాల్కనీలో పడేస్తున్నారు. వెనకాల బాల్కనీలో అక్కడే బట్టలు ఆరేస్తాడు, అక్కడే అండర్వేర్లు ఆరేస్తాడు, అక్కడ తులసి కోట ఉంటుంది, ఈ పక్క వాషింగ్ మిషన్, ఈ మూలకేమో చీపుర్లు ఇవన్నీ, ఆ కింద హార్పిక్లు ఉంటాయి, ఇక్కడ తులసి కోట ఉంటుంది. ఏమన్నా అంటే మాకు ఇంతే ఉంది స్పేస్ అంటారు. దాని పక్కనే మసిగుడ్డలు ఆరేస్తూ ఉంటారు. అండ్ నీ దరిద్రమే ఇంత ఉంటే పైనోడు కూడా బట్టలు ఆరేస్తాడు కదా, ఆ నీళ్ళన్నీ మన తులసి కోట మీదే పడతాయి. ఎట్లా ఏవి ఎక్కడ పెట్టాలో కొంచెం తెలుసుకోండి. ప్రతిదీ అందరూ చెప్పాలి అంటే ఈ జనరేషన్లో తెలియదు. ఏఐ కూడా తెలియదు మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయన్న విషయం తెలుసా. ఏఐ కూడా భయపడుతుంది. ఒకవేళ ఇవన్నీ కనుక మీరు అప్లోడ్ చేసి చూడండి, మేము ఇక్కడ ఇవన్నీ పెట్టాము అని భయపడుతుంది, ఇంకోసారి రాదు. సో వాట్ ఎవర్, కొంచెం వస్తువులు కొన్నప్పుడు ప్లేస్మెంట్స్ ఇచ్చేటప్పుడు అవి సెన్సిటివ్ అయినప్పుడు, కులం మతం ప్రాంతానికి చెందినమో గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలో ఉన్నప్పుడు కొంచెం వాటి ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం అనేది కొంచెం గమనించండి. లేకపోతే ఇట్లాంటి పరిణామాలు ఎదుర్కొంటారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్.